హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సర్ కొత్తగా చూడు. ఇవాళ వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే లాస్ట్ మంత్లో నా బర్త్డే అయింది అండ్ నా బర్త్డేని నార్మల్గా కేక్ కట్ చేసి ఫినిష్ చేయకుండా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో వీ ప్లాన్డ్ టు గో టు ఫల్కర్క్. ఇక్కడ 2 మైండ్ బ్లోయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ది కెల్పిస్ అండ్ సెకండ్ వన్ ది ఫల్కర్క్ వీల్. ఈ 2 ప్లేసెస్లో మనకి ఇంజనీరింగ్, ఆర్ట్ వర్క్, నేచర్ ఇలా చాలా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ 1 డేలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లెట్స్ బిగిన్ దిస్ బర్త్డే అడ్వెంచర్. బట్ బిఫోర్ దాట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసి తీసుకొని వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ దొరకదని కాదు, ఇండియన్ ఫుడ్ చాలా తక్కువగా దొరుకుతుంది అండ్ టూరిస్ట్ ప్లేసెస్లో అయితే అదే పిజ్జా, బర్గర్ తినాలి. అందుకే మన టమ్మీని హ్యాపీ చేసుకోవాలి అంటే మనం ఫుడ్ని తీసుకొని వెళ్ళటమే బెస్ట్. అండ్ గ్లాస్గో నుంచి ఫల్కర్క్కి 40 minutes జర్నీ ఉంటుంది. అరౌండ్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాం మేము. మన ఫస్ట్ డెస్టినేషన్ ది హెలెక్స్ పార్క్. ఈ పార్క్ అంతా మంచి ఓపెన్ స్పేస్, వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్తో చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ రోజు కొంచెం లైట్గా వర్షం ఉంది బట్ మేనేజ్ చేశాము. And there they are, the kelpies. లైవ్గా చూస్తే వీడియోలో కన్నా 10 times ఎక్కువ స్టన్నింగ్గా ఉంది. ఇప్పుడంటే వర్షం పడుతుంది కాబట్టి ఇలా కనిపిస్తోంది, కానీ సన్లైట్లో రిఫ్లెక్ట్ అయితే చాలా మెస్మరైజింగ్గా ఉంటాయి ఈ హార్సెస్. కెల్పీస్ అంటే ఏంటి అని చాలా మంది అడుగుతారు. సింపుల్గా చెప్పాలి అంటే కెల్పీస్ అనేవి స్కాట్లాండ్ ఓల్డ్ స్టోరీస్లో కనిపించే ఒక మ్యాజికల్ వాటర్ క్రియేచర్స్. ఒక స్టోరీ ప్రకారం కెల్పీ యూజువల్గా ఒక హార్స్ ఫామ్ లాగా ఉంటుంది, కానీ అదొక మ్యాజికల్ క్రియేచర్ కాబట్టి కొన్నిసార్లు హ్యూమన్ ఫామ్లో కూడా కన్వర్ట్ అవుతుంది. లేక్స్ అండ్ రివర్స్లో ఉంటుంది, వాటర్ పవర్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తారు. కెల్పీస్కి బ్యాక్డ్రాప్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. ఓల్డెన్ డేస్లో స్కాట్లాండ్ పీపుల్ వాటర్ బాడీస్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు చెప్పిన టేల్స్లో కెల్పీ అనే క్రియేచర్ లేక్స్ని గార్డ్ చేస్తూ ఉండేది, డేంజర్ నుంచి పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది అని ఒక స్టోరీ ఉంది. ఇంకొకటి ఏంటంటే మరికొన్ని స్టోరీస్లో మిస్టీరియస్ అండ్ సూపర్ పవర్ఫుల్ క్రియేచర్ లాగా చెప్తారు. షేప్ చేంజ్ చేసుకొని ఒక హార్స్ లాగా, హ్యూమన్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది నమ్ముతున్నారు. దీని ఆర్టిస్ట్ యాండీ స్కాట్ ఈ ఫోల్క్లోర్ని మోడర్న్ ఆర్ట్తో కంబైన్ చేసి ఒక స్కల్ప్చర్స్ని క్రియేట్ చేస్తూ దీన్ని రూపొందించారు. బట్ ఫోల్క్లోర్కి ఇది ఒక సైడ్ మాత్రమే. సెకండ్ సైడ్ ఇంకొక హిస్టరీ ఉంది. 100 years ఎగో ఈ స్కాట్లాండ్లో ఈ హార్సెస్ అనేవి హెవీ కార్గో పుల్ చేస్తూ ఉండేవి, కెనాల్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉండేవి, అగ్రికల్చర్లో బ్యాక్ బోన్ లాగా ఉండేది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మెయిన్ ఫోర్స్గా దీన్ని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. స్కాటిష్ స్పిరిట్ ఆఫ్ హార్డ్ వర్క్, స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ని ఈ కెల్పీస్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇంకా ఇన్డెప్త్గా ఇంజనీరింగ్ అండ్ డిజైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మీరు చూస్తున్న హార్సెస్ 30 meters హైట్లో కన్స్ట్రక్ట్ చేశారు. 600 tons ఆఫ్ స్టీల్ వెయిట్తో ఇది ఉన్నది. ఇంకా more than 9,000 స్టీల్ ప్లేట్స్ని యూజ్ చేశారు కన్స్ట్రక్షన్కి. అండ్ కన్స్ట్రక్షన్ టైం వచ్చేసి 90 days వెల్డింగ్ టైం పట్టింది. ఫౌండేషన్ డెప్త్ ఓవర్ 1000 tons ఆఫ్ కాంక్రీట్ని యూజ్ చేశారు. ఇన్సైడ్ ఒక గైడెడ్ టూర్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు చూడండి, కెల్పీ టూర్ ఇన్ ప్రోగ్రెస్ అని. సో ఈ బోర్డు చూసి మేము వెనక్కి వచ్చేసాము, కానీ అక్కడ మేము ఒక 5 to 6 members-ని చూసామన్నమాట. లోపల మీటింగ్ కూడా జరుగుతోంది. ఈ హెలెక్స్ పార్క్ యాక్టివిటీస్లో సైక్లింగ్ రూట్స్, కిడ్స్ ప్లే ఏరియాస్, ఒక చిన్న లేక్ కూడా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ పిక్నిక్ స్పాట్స్ అనమాట. ఈవినింగ్ ఫెస్టివల్ లైట్స్తో మార్నింగ్ చూసే కన్నా ఈ హార్సెస్ని నైట్ టైం చూస్తే ఇంకా బాగా గ్లో అవుతూ చాలా బాగుంటుంది. లోపల నుంచి లైట్స్ వేస్తారు. మీకు ఇక్కడ ఒక పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి.
కెల్పిస్ పక్కనే ఉన్న హెలెక్స్ విజిటర్ సెంటర్లో ఒక సూపర్ క్యూట్ గిఫ్ట్ షాప్ కూడా ఉంది. ఇక్కడ మనకి కెల్పిస్ థీమ్డ్ వాల్ హ్యాంగర్స్, కీ చైన్స్, పోస్ట్ కార్డ్స్, మగ్స్, లోకల్ స్కాటిష్ క్రాఫ్ట్స్, ఆర్ట్ ప్రింట్స్, గిఫ్ట్ బాక్సెస్, హ్యాండ్మేడ్ సోప్స్ అండ్ షాంపూస్, ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రిజ్ మ్యాగ్నెట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా కెల్పిస్ థీమ్డ్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కిడ్స్కి అయితే టాయ్స్, బుక్స్, బ్రేస్లెట్స్, వాట్ నాట్ ఇంకా చాలానే ఉన్నాయి వాళ్ళకి. అండ్ హోమ్ డెకోర్లో కూడా నేను చాలా థింగ్స్ చూశాను. ఇక్కడ ఒక కఫే కూడా ఉంది. సో మధ్యాహ్నం పూట మనకి ఏదైనా కావాలి అంటే ఇక్కడ తినచ్చు, తాగొచ్చు. మేమైతే ఫుడ్ని ఇంటి నుంచే పార్సిల్ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా బయటే కూర్చొని ఇలాగా షాపింగ్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాము. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉన్న ఫల్క్రిక్ వీల్కి వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫెల్క్రిక్ వీల్. వరల్డ్లోనే ఒకే ఒక్క రొటేటింగ్ బోట్ లిఫ్ట్. ఎస్, బోట్ని లిఫ్ట్ చేయడం, రొటేట్ చేయడం ఇదే ఇక్కడ జరుగుతోంది. స్కాట్లాండ్లో 2 ఇంపార్టెంట్ కెనాల్స్ ఉన్నాయి, ఫోర్త్ అండ్ క్లైడ్ కెనాల్ అండ్ యూనియన్ కెనాల్. వీటి మధ్య 24 meters దూరం ఉన్నది. ఇక్కడ కనెక్టివిటీ చేసుకోవడానికి ముందు చెప్పినట్టుగా 11 locks సిస్టమ్ వల్ల లేట్ అవుతుంది కాబట్టి ఈజీగా అవ్వాలి అని స్కాట్లాండ్ ఇంజనీర్స్ టెక్నాలజీని బ్రిలియంట్ ఐడియాతో ఇది ప్రపోజ్ చేశారు. ఫల్క్రిక్ వీల్ని. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే 2 కెనాల్స్ మధ్య ఉన్న కనెక్టివిటీని ఈజీగా, ఫాస్ట్గా, మోడర్న్గా అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్గా కనెక్ట్ చేయటమే దీని మెయిన్ ఉద్దేశం. ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ బోట్ కింద వాటర్ ఫిల్ అవ్వాలి. అది ఫిల్ అయిన తర్వాత వీల్ని రొటేట్ చేస్తారు. జస్ట్ ఈ రొటేషన్ కూడా టైం మనకి 5 minutes బిలోనే ఉంటుంది. మీరు ఈ లొకేషన్కి వస్తే మాత్రం ఈ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ని మస్ట్ ట్రై అని చెప్తాను. మేము వెళ్ళేసరికి లాస్ట్ రైడ్ అవుతోంది. 3:30కి క్లోజింగ్ టైం చెప్పారు, మిస్ అయిపోయాము. ఈ పింక్ బోట్ కిందకు వచ్చేసింది కదా. కిందకు వచ్చే టైంలో ఈ కింద ఇంకొక బోట్ రెడీగా ఉంటుందన్నమాట. సో ఈ పింక్ బోట్ ఎప్పుడైతే కిందకు వస్తుందో కింద ఉన్న బోట్ పైకి వెళ్తుంది. సో 1 rotation 180 degreesలో ఇది తిరుగుతుందన్నమాట. ఫల్క్రిక్ వీల్ పక్కనే ఉన్న విజిటర్ సెంటర్లో కూడా ఒక గిఫ్ట్ స్టోర్ ఉన్నది, సేమ్ కెల్పిస్ లాగా. ఇక్కడ మనకి ఫల్క్రిక్ వీల్ మినీ మోడల్స్, కీ చైన్స్, మ్యాగ్నెట్స్, పోస్ట్ కార్డ్స్, మగ్స్, వాల్ హ్యాంగర్స్, ఆర్ట్ పీసెస్, కొన్ని డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. టీ షర్ట్స్, హుడీస్ లాగా అవి కూడా ఉన్నాయి. ఇంకా షాంపూస్, రూమ్ స్ప్రేయర్స్, సోప్స్, హ్యాండ్మేడ్ సోప్స్, ఇంకా ఇలాంటివన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా మనం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొచ్చు గుర్తుగా. ఇంకా మేము తెలిసిందే కదా, ఇక్కడ కూడా ఒక ఫ్రిజ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. నా బర్త్డేని ఈ 2 అమేజింగ్ ప్లేసెస్తో సెలబ్రేట్ చేసుకోవటం హానెస్ట్లీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ ఆన్ దిస్ స్పెషల్ బర్త్డే వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.